కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయని నలిగిపోతూ బాధపడుతూ చాలా విధాలుగా కృంగిపోతూ ఉంటాం మనం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపించండి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపించండి. ఇర్మియా 9:17, ఇర్మియా 9:18. మన కన్నుల కన్నీరు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా అపహాసము, ఎక్కడ చూసినా నవ్వులాట, మనుషులు ఆ విధంగా మారిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మన కన్నుల నుండి కన్నీరు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగా. ఎక్కడండి ఇప్పుడు కన్నీరు కార్చేవారు ఎక్కడున్నారు? విలాపవాక్యం 2:18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టెదరు. సియోను కుమారి ప్రకారం నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఎంతమంది అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు? ఎంతమంది మొర్రపెట్టగలుగుతున్నారు? ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నారు? విలాపవాక్యము 2:11 నా జనులు కుమారి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్చున్నది, నా కాలేయము నేల మీద వలుకుచున్నది. ఎందుకు ఈ మాట దావీదు చెప్తున్నాడంటే, నా జనుల కుమారికి కలిగిన నాశనము. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలు ఎటువంటి శ్రమల్లో, ఎటువంటి కష్టాలు, ఎటువంటి కన్నీళ్ళు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి శోధనలు ఎదుర్కొంటున్నారు. కానీ కన్నీటి ప్రార్థన చేయకంటున్నారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిందే కానీ నయోమి అయ్యో కరువు వచ్చింది, నేను ప్రార్థన చేయాలని అనుకోలేదంట. యోనా విషయంలో కూడా యోనా అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రంలోకి విసిరేయండి అంతండే. కానీ తన తప్పు తెలుసుకొని మరి నా వలనే ఈ వాడ ఈ విధంగా ఉంది, ప్రార్థన చేద్దామనే ఆలోచన యోనాకి లేదండి. దివారాత్రం నేను కన్నీరు కారుస్తున్నాను. ఇర్మియా గ్రంథం 9:1 నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడుచున్నాను. నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. కీర్తనల 136 జనులు నీ ధర్మశాస్త్రమును ననుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అంటాడు దావీదు. ఇర్మియా గ్రంథము 13:17 అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. లూకా సువార్త 19:41 యేసయ్య యెరూషలేము పట్టణమును చూసి ఏడ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంత మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. కన్నీటి ప్రార్థన చేయండి, మొరపెట్టండి, ఉపవాస ప్రార్థనలు చేయండి, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టండి, సిగ్గునొందిన వారై సాగిలిపడండి, కన్నీరు విడవండి. భక్తులారా, మీ కన్నీటి ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తుంది.